అందరికీ నమస్కారం. జేఏసీ అధ్యక్షులు నర్సయ్య పంతులు గారు, వేదికను అలంకరించిన చేర్యాల రాజకీయ నాయకత్వం, మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, మన యొక్క గుడి చైర్మన్లు, అదేవిధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్ఏ చైర్మన్లు, మొత్తం రాజకీయ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉన్నది. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, మనందరినీ కూడా ఆలోచించే విధంగా మాట్లాడిన ఆమ్దాల మల్లారెడ్డి గారు, కనకారెడ్డి గారు, అదేవిధంగా మనకు సందేశం ఇచ్చి వెళ్లిపోయిన బీజేపీ నాయకులు కేవీఎల్ రెడ్డి గారు, అదేవిధంగా వీటన్నిటి కూడా ఈ ప్రాంతంలో సూత్రధారైన సురేష్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి వెళ్లి రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి అనేక మంది నాయకులు కూడా ఇలా ఎవరికి ఇచ్చినా కూడా ఒక గంట మైకుల వల్ల కొట్టేంత నాయకత్వం అంతా ఇక్కడే ఉన్నారు. మా కుమరవెల్లి నుంచి వెళ్ళి మాట్లాడలే వాళ్ళందరూ కూడా నేను క్షమించమని కోరుతూ, దూల్మిట్ట నుంచి వెళ్ళి మాట్లాడారు, మా యాదన్న కూడా మద్దతు నుంచి వెళ్ళి మాట్లాడి మిగతా వాళ్ళందరూ అనుకుంటుంటే సమయం దొరకలేదు. ఎందుకంటే 11 నుంచి 2 గంటలకు ఇచ్చి పోలీసు వాళ్ళందరూ కూడా టైం అయిపోయింది అంటున్నట్టు మాట్లాడుకోవడానికి శాంతియుతంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న సమస్య మీద మాట్లాడదామంటే కూడా పర్మిషన్ ఇవ్వడానికి వెనుకోబోతున్నారు. టైం అయిపోయిందని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదేవిధంగా హెచ్చరిక కూడా చేస్తున్నా. పోలీసు మిత్రులారా, మనందరం కూడా ఇక్కడున్న తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడుగేసి జేఏసీలతో నడిచింది. ఇవాళ కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడున్న పోలీసు కూడా ఈ జేఏసీలో భాగం కావాలి తప్ప వేరే విధంగా ఉండకూడదని చెప్పి నేను కోరుతున్నా. మనం ఎక్కడ పుట్టినామని కాదు, ఏ వర్గం నుంచి వచ్చినామని కాదు, ఏ ప్రాంతం నుండి వచ్చినామని కాదు, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నామో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తీరడం కోసమే మన యొక్క పనితనం ఉండాలి తప్ప వేరేగా ఉండొద్దు. మనం ఇలా ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు కూడా వాళ్ళకి తెలియజేయమని చెప్పేసి